హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి నా పిల్లలకి నేను పెట్టే ఫుడ్ చూడండి ఎంత హైజీనిక్గా చేస్తానో, అంత హెల్తీ ఫుడ్ అనమాట. సో మార్నింగే అవి ఇన్ఫ్యూజ్ వాటర్ తాగుతారనమాట. దాని తర్వాత ఇట్లా ఫ్రూట్స్ అన్నీ కోస్తామన్నమాట. ఇంట్లో ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ పెడతామన్నమాట ఫస్ట్. సో వాటర్ మిలన్ ఉంది, అందుకే మార్నింగే వాటర్ మిలన్ తినిపించేసాము. దాని తర్వాత వచ్చేసి లెమన్ రైస్ చేశాను. తర్వాత లెమన్ రైస్ కూడా తిన్నారు పిల్లలు. సో వాళ్ళు వచ్చేసి కొంచెం సెల్ చూస్తారనమాట. సో అవాయిడ్ చేయండి అది. సో నేను కూడా ఆల్మోస్ట్ అలా అవాయిడ్ చేసినాను, కానీ ఫుడ్ టైంలో ఎందుకో టీవీ అన్నా సెల్ అన్నా అంటారు. సో దానికి నో అనలేకపోతున్నాను. సో దాని తర్వాత బటర్ మిల్క్ కూడా తాగాడు చూడండి మా బాబు. దాని తర్వాత బటర్ మిల్క్ ఇట్లా ఇన్ఫ్యూజ్ వాటర్ అండ్ టీ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. నేను తాగేకి వితౌట్ మిల్క్ అనమాట. సో ఈరోజు ఫుడ్ ఇట్లా, ఇంకా టోటల్ డేకి ఇన్ఫ్యూజ్ వాటర్ తాగుతాను అనమాట. నేను ఇట్లా ఇన్ఫ్యూజ్ వాటర్ చేసి పెట్టుకుంటాను. దాని తర్వాత ఇది సూప్ అనమాట, చికెన్ సూప్. జస్ట్ సూపే, ఇంకేం లేదనమాట. సో ఇలా అయితే నేను డ్రై ఫ్రూట్స్, నాకు ఆకలి అయినప్పుడు అంతా డ్రై ఫ్రూట్స్, నాతో పాటు నా పిల్లలు కూడా తింటారనమాట. సో నేను ఆల్మోస్ట్ నేను తినేవన్నీ నా బేబీస్ కూడా తింటాయి అన్నమాట. ఎందుకంటే మనం తినేటప్పుడు వాళ్ళకు కూడా తినాలనిపిస్తాయి కదా, అందుకే వాళ్ళు కూడా తింటారనమాట. ఈ విధంగా అయితే నేను ఎవ్రీడే వాళ్ళకి ఎంత ప్రోటీన్, ఎంత మినరల్, ఎంత విటమిన్ సి, విటమిన్ డి అన్నీ ఏమేమి ఇవ్వాలో ఎవ్రీడే ఇస్తానమాట. ఇట్లా గ్రీన్ టీతో ఈ డే అయితే ఫినిష్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే ఇట్లా రైస్ చేశాను అనమాట. సో రైస్తో పాటు చికెన్ కూడా చేశాను. సో ఇట్లా సలాడ్ పెట్టుకుంటే బాగుంటుంది.